Hi friends. Very good evening. క్రిప్టో బిట్కాయిన్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు ఐ మీన్ ఇది వన్ డే చార్ట్. చాలా రోజుల నుంచి ట్రంప్ తాత ప్రతిరోజు ఇచ్చే న్యూస్, ప్రతిరోజు ఆయన ఇచ్చే స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ప్రజెంట్ మార్కెట్ నడుస్తూ ఉంది. నాట్ ఓన్లీ బిట్కాయిన్, అమెరికన్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా ట్రంప్ తాత ఇచ్చే మెసేజ్ తోటే నడుస్తూ ఉన్నాయి కదా. సో మేబీ దీని మీద స్ట్రైక్ వస్తే రావచ్చు. ట్రంప్ తాత ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఇస్తానే ఉన్నాడు. పొద్దున ఒకటి చెప్తాడు, సాయంత్రం ఎక్కిన తర్వాత ఇంకొకటి చెప్తాడు. సో ఆయన చెప్పిన దాని మీదే మార్కెట్ మొత్తం డిపెండ్ అవుతూ ఉంది. సో ట్రంప్ తాత కూడా మార్కెట్లో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశాడు, క్రిప్టోలో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. దాని మీదే ఎవ్రీథింగ్ నడుస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్టోబర్ 5వ తారీఖు 2025, 5-6 తారీఖుల్లో మనకు 1,25,000 అంటే 26,000 రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. 1,25,756 రూపాయల్లో నడిచిన బిట్కాయిన్ ప్రజెంట్ 60,000లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక మంచి హై చూడొచ్చు అంటారా? ఇది డైలీ చార్ట్. సో డైలీ చార్ట్లో మనం చూడొచ్చు, ఒక క్యాండిల్ గ్రీన్లో ఫామ్ చేస్తూ ఉంది. 30కి ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, అంటే ఈరోజు రాత్రి 12:30కు. ఓకే, సో ఇక్కడ మనం వెనక్కి వచ్చి చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 2024 మార్చి నుంచి 2024 నవంబర్, అంటే దాదాపు 6 నెలలు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఈ ప్రైజ్లో అంటే 74,000 నుంచి 48,000 మధ్యలో ప్రైజ్ కన్సాలిడేట్ అయింది. ఓకే, ప్రజెంట్ మనకు లాస్ట్ డౌన్ బాటంలో ఎంత ప్రైజ్ టచ్ చేసింది? మనకు జూన్ 25వ తారీఖు 58,000 టచ్ చేసింది. అంటే ప్రజెంట్ ఇంకా కూడా ఈవెన్ దో ప్రైజ్ టచ్ చేయాల్సిన లెవెల్ ఇంకా ఇక్కడ ఉంది. 49,175 లేదా 49,000 రౌండ్ నంబర్ తీసుకోవచ్చు మనం. 49,000 వరకు కూడా మార్కెట్ కిందికి వచ్చి ఒక్కసారి 2024 ఆగస్టు 5వ తారీఖు ఎవరైతే ఈ బాటంలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి ఎస్ఎల్స్ తీసుకోవడానికి గట్టిగా మాట్లాడితే 47,500 వరకు కూడా మార్కెట్ కిందికి వచ్చే అవకాశం ఉంది. మరి వస్తుందంటారా, రాదంటారా? వస్తుందా రాదా? సో యాజ్ ఏ యాజ్ ఏ టెక్నికల్ అనాలిసిస్ట్గా నేను ఒకటి చెప్పగలను. అదేంటి అంటే, ఇక్కడ నుంచి తీసుకుందాం మనము. ఇక్కడ నుంచి ప్రైస్ మొమెంటం ఎలా ఉంది అనేది ఒకసారి తీసుకుంటే మనము, ఇదొక షోల్డర్ అవుతుంది. ఓకే, ఇదొక హెడ్ అవుతుంది. ఓకే, ఇది నెక్ పాయింట్. సో ఈ నెక్ పాయింట్ని మనము ఇక్కడ కనెక్ట్ చేసాం కదా, దీన్ని కావాలంటే మనము ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది కాబట్టి నేను ప్రజెంట్ దాన్ని టచ్ చేయకుండా నెక్ పాయింట్ ఇక్కడ గీసా. ఓకే, సారీ, మళ్ళీ ఒకసారి గీస్తాను. మనం తీసుకోవాల్సింది హెడ్ అండ్ షోల్డరు. నేను హెడ్ అండ్ షోల్డర్ తీసుకుందాం. ఓకే, ఇదొక షోల్డరు, ఇది హెడ్, ఇదొక షోల్డర్ అనుకుందాం. సో ఇక్కడ మనకు దీన్ని గనక మనం గమనించినట్టయితే ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. డైలీ చార్ట్లో ఇదొక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఓకే, సో మనము ఈ లెవెల్ని గనక, ఆ లెవెల్ ఇప్పుడు నేను గీసిందే 49,295, ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న లెవెల్
58,360 ఈ లెవెల్ని కనుక మనం ఒక జోన్గా కనుక తీసుకోగలిగితే హెడ్ అండ్ షోల్డర్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఏమవుతుంది అనేది మనకందరికీ కూడా తెలుసు. సో ఇది డౌన్ సైడ్ 49,295 కిందికి బ్రేక్ అయితే కనుక ఒక పాతాళ లోకాన్ని చూడొచ్చు. న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇది సో ఇది డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఉన్న చార్ట్ మాత్రమే మనకు కనబడతా ఉంది. 38,849 డెల్టా ఎక్స్చేంజ్లో మనకున్న లో. సో నేనేమంటానంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో 58,360 ఆ పాయింట్, రెండవది 49,295 అది బ్రేక్ అయితే 38,000 దాకా కూడా మార్కెట్లో ఒక ఫాల్ అనేది, బిట్కాయిన్లో ఒక ఫాల్ అనేది చూడొచ్చు. కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి మనకు ఒక వీ నీడ్ ఏ ఫాల్. ఈ ఫాల్ వస్తుందా రాదా అనేది మనము ఈ 58,360 బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాలి. కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దే హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ అయితే మనం ఏం చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒకవేళ బౌన్స్ అయితే అంటిల్ 67,364 ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం అయితే ఉండదు. 67,364 బ్రేక్ అయ్యేదాకా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశం అయితే లేదు. 67,364 ఫేక్ బ్రేక్అవుట్ ఇస్తే ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ కనుక ఇస్తే మనము 58,360 లెవెల్ అనేది కీ లెవెల్ అవుతుంది మనకు. సో ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా డౌన్ సైడ్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఒక్కటి నేను చెప్పగలిగేది ఒక్క విషయం ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ జోను 2024లో డిసైడ్ అయిన జోను అంత ఈజీగా బ్రేక్ అయ్యి పైకి మార్కెట్ వెళ్ళే పరిస్థితి అయితే ప్రజెంట్ లేదు. మనమందరం అనుకోవచ్చు ఇప్పుడు ఇరాన్ వార్ ఆగిపోయింది, సో మనకి ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ మూవ్ ఉండొచ్చు అని చెప్పి యాజ్ ఏ రిటైల్ ట్రేడర్, యాజ్ ఏ ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్గా మనకు అదొక పాజిటివ్ అయి ఉండొచ్చు. బట్ నేను చెప్తున్నా ఈ వార్ అంత ఈజీగా ఆగే పరిస్థితి అయితే లేదు. మేబీ నవంబర్ దాకా మార్కెట్ ఇదే జోన్లో, ఇక్కడ నేను గీసాను కదా 2024 ఉన్న జోన్, అదే జోన్లో మార్కెట్ నవంబర్ దాటేదాకా కూడా కన్సాలిడేట్ అవ్వచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయడం అనేది ఒక రిస్క్. సో వెయిట్ చేద్దాం. ఎయిదర్ 49,295 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి, లేదా ఇక్కడ ఇంకొక లైన్ గీస్తాను నేను, 74,000 అప్ సైడ్ కూడా బ్రేక్ అవ్వాలి. సో మరి ఇందాక 67,364 అన్నారు కదా, మేబీ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ రావచ్చు, మళ్ళీ డౌన్ సైడ్ మార్కెట్ మూవ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయితే 67,000 పైన రిస్కీ ప్లేయర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఉన్నదంతా పెట్టకూడదు. ఓకే, మన కెపాసిటీ ఏంటి, మనం ఎంత రిస్క్ బేర్ చేయగలము అనేది దట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్ అనమాట. మనం ఓన్గా థింక్ చేసుకోవాలి, ఓన్గానే దాని గురించి ప్లాన్ చేయాలి. అయితే ఇంట్రాడే ట్రేడర్స్కి దిస్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ మార్కెట్ కన్సాలిడేషన్ అనేది ఇట్ ఈజ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకసారి చూడండి, మనం గీసుకునే లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. 6360 నుంచి 58,360 నుంచి 60,380, అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్లు ఇక్కడ ఒక మూవ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1000 పాయింట్లు మూవ్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ కూడా 600-700 పాయింట్లు మూవ్ వస్తూ ఉంది. సో డౌన్ సైడ్కు ఫాల్ అయినప్పుడు అలాగే డబ్బులు వస్తున్నాయి, అప్ సైడ్కు మూవ్ అయినప్పుడు కూడా అలాగే డబ్బులు వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక 5 minutes చార్ట్. దీన్ని మనం 1 అవర్లో పెట్టుకుని చూద్దాం. 1 అవర్లో పెట్టుకుని చూస్తే కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఏ ట్రేడ్. ఇప్పుడే నేను ఫ్యూచర్స్లో ఒక ట్రేడ్ కంప్లీట్ చేశాను. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ విక్
ఏదైతే ఉందో ఈ ఏరియాలో నేను ఎగ్జిట్ చేశాను. ఇక్కడ నుంచి బై చేశాను, ఇక్కడ ఎగ్జిట్ చేశాను. ఓకే, సో ఇంట్రాడేలో మనం ఫ్యూచర్స్ ఏవైనా బై సెల్ చేసుకోవాలనుకుంటే మటుకు దిస్ ఈజ్ ఏ గోల్డెన్ జోన్. ఈ ఏరియా అనేది ఒక గోల్డెన్ జోన్. జస్ట్ మీరు ఒక టెక్నికల్ అనాలిసిస్ ప్రాపర్గా చేసుకుని మీరు కనుక ప్రాపర్ ఎంట్రీ ప్రాపర్ ఎగ్జిట్ ప్లాన్ చేయగలిగితే ఇదొక మంచి ఆపర్చునిటీ. ఓకే, సో యాప్ ఎలా వాడాలి ఏంటి ఎవ్రీథింగ్ నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.